అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు నివేదిత. మా ఊరు చంద్రబండ. నాకు ఇది 3వ బిడ్డ. ఈ బిడ్డను నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 5వ నెల స్కానింగ్ చేసినప్పుడు నాకు ఒక ప్రాబ్లం వచ్చింది. ఈ బిడ్డ హార్ట్కి ఒక ప్రాబ్లం ఉంది అని మా డాక్టర్ అమ్మ చెప్పింది. అప్పుడు మేము అడిగినాము, మేడం ఈ సమస్య ఎట్లా అంటే, ఏం భయం పడదు, ఆల్రెడీ నీకు 2 మగపిల్లలు ఉన్నారు కదా, ఈ బిడ్డ అంతగా గ్యారెంటీ లేదు, ఏమో నీ దైవం అని చెప్పింది. తర్వాత మరి 9వ నెల స్కానింగ్ చేస్తే అప్పుడు ఈ బిడ్డ 2 పేగులు మెడేసుకుంది అని చెప్పినారు. అప్పుడు చాలా ప్రాబ్లం అయింది మాకు. మా ఆయన వచ్చేసి, వద్దులే, ఆల్రెడీ మనకి 2 మగపిల్లలు ఉన్నారు కదా, ఈ బిడ్డ వద్దు, మనం తీపిస్తాము అన్నాడు. కానీ నాకు ఈ మనసు ఒప్పలేదు. దేవా, ఎంతో మంది సంతానం లేక బాధపడుతున్నారు, నాకు సంతానం ఇచ్చినావు, నీవు నాకు నార్మల్గా బిడ్డ పుడితే నీ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్తుంది దేవా అని ఆ రోజు నేను దేవునికి మొరపెట్టినాను. ఈ రోజు నాకు మంచి ఆరోగ్యం బిడ్డ ఇచ్చినందుకు దేవునికి స్తోత్రం తెలియజేస్తున్నాను. పిల్లోనికి ప్రాబ్లం ఉంది. ఒకసారి ఫస్ట్ హార్ట్ ప్రాబ్లం ఉందని చెప్పారు, రెండోసారి 2 పేగులు మెడేసుకొని ఉన్నాయని చెప్పారు. వద్దులే, ఇంత ప్రాబ్లం ఉంటే ఎందుకు, తీపిద్దామని చెప్పారు భర్త. అయితే ఆ బిడ్డ, నా దేవుడు బాగు చేస్తే నేను శాలకు వచ్చి సాక్ష్యం చెప్తానని చెప్పారు. ప్రతిరోజు ఆ సమస్య వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసి వాట్సాప్ ద్వారా మరియు ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన చేసుకున్నారు. ఆ రోజు చెప్పిన వాళ్ళతో, భయపడద్దమ్మా, దేవుడు కృప చూపిస్తారు, మీరు సంఘములో వచ్చి సాక్ష్యం చెప్పేటట్లే దేవుడు చేస్తారని చెప్పాను. దేవుని మహాకృపను బట్టి సాక్ష్యం చెప్పేటట్లే దేవుడు చేశారు. దేవుడు చేసిన కార్యమును బట్టి అయ్యగారికి చాలా థ్యాంక్స్. మా జీవితంలో ఇంతవరకు 5 ఏళ్ళు అయింది రానికి. మా ఇంట్లో ఏమే సమస్య ఉన్నా, సన్న జ్వరం ఉన్నా, ఏమున్నా, మా చుట్టుముట్టు ఏం పాములు కనబడినా కానీ అయ్యగారికి మేము ఫోన్ చేసి ప్రేయర్ చేసుకుంటాము. ఇంతవరకు మాకు ఏం హాని కలగనాట, మాకు క్షేమంగా ఉన్నాము. అందుబట్టి దేవుని స్తోత్రం. అయ్యగారికి వందనాలు. హల్లెలూయా. గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ జీసస్. కుమారుని ఇచ్చినందుకు వందనాలు. బలపరచండి, భద్రపరచండి, మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామములో తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.